హలో గైస్, నమస్తే. నేను మీ నరేష్ అన్న. అసలు గుంటూరు విజయవాడ రీజియన్లోని బీటెక్ కాలేజెస్లో ఇంజనీరింగ్ చేయొచ్చా? అసలు అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది? కంప్లీట్ డీటెయిల్స్ నేను ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. సో వీడియోని చివరి వరకు చూడండి. ఇంకా గైస్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా మీరు వీడియోస్ చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి బ్యూటిఫుల్ కంటెంట్ కోసం. ఇంకా మీరు మెంటర్షిప్ కోసం చూస్తున్నట్లయితే అది యూనివర్సిటీకి కానివ్వండి, వెబ్సైట్ కౌన్సిలింగ్కి కానివ్వండి, లేదా జేఈ మెయిన్స్కి ఎలాంటి కైండ్ ఆఫ్ కౌన్సిలింగ్కి అయినా సరే మనం మెంటర్షిప్ ఇస్తాము. దానికి ప్యాకేజెస్ ఉంటే మీరు పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తున్నాను, ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్, ఈ విజయవాడ గుంటూరు రీజియన్లో ఉన్న కాలేజెస్ అన్నీ కూడా బాగా ఫేమ్ ఉన్నవే, మంచి బ్రాండెడ్ అన్న పాయింట్లో వెళ్ళిపోయే కాలేజెసే ఉన్నాయి. ఇంకోటి, మన దరిద్రం ఏంటంటే మన పేరెంట్స్ ఎలా ఆలోచిస్తారంటే బ్రాండ్ కావాలి ఎంతైనా పర్లేదు ఆ పాయింట్లో వెళ్ళిపోతారు. దాన్ని క్యాచ్ చేసుకొని యూనివర్సిటీలు వాళ్ళకి ఇష్టం వచ్చిన ఫీజులు పెట్టుకొని బీటెక్కి 25 లక్షలు 20 లక్షలు అంట. ఏం చెప్తారు మరి, నాకైతే తెలీదు. అక్కడ ఏమీ ఉండదు. అసలు ఈ రోజుల్లో జాబ్ గ్యారంటీయే లేదు. ప్రస్తుతం పరిస్థితి అయోమయంగా ఉంది. మళ్ళీ మీరు ఇప్పుడు జాయిన్ అయ్యి 4 సంవత్సరాలు బయటకు వచ్చేసరికి ఇంకా దారుణంగా పరిస్థితి ఉంటుంది. ఎప్పుడైనా సరే బీటెక్ విషయంలో మీరు ఎలా ఆలోచించాలంటే, మీరు ఇప్పుడు ఏదైతే 4 ఇయర్స్కి ఇన్వెస్ట్ చేస్తున్నారో ఏ టు జెడ్, తినే దగ్గర నుంచి మొత్తం ఇంకా అన్ని ఖర్చులు, కాలేజ్ ఫీజు అని, బస్ ఫీజు లేదా హాస్టల్ ఫీజు, ఫుడ్, ఏ టు జెడ్ అంత ప్యాకేజ్ తోటి మీరు ప్లేస్ అవ్వాలి. మీరు ఏదైతే ఇన్వెస్ట్ చేస్తారో 4 ఇయర్స్ అంత ప్యాకేజ్ తోటి మీరు ప్లేస్ అవ్వాలి. అప్పుడు మీరు కరెక్ట్గా మీరు పెట్టిన దానికి లాస్ లేకుండా చేసినట్టు. ఇంకా మంచిగా వస్తే మరీ మంచిది. అంటే లాస్ లేకుండా, అటు ప్రాఫిట్ లేకుండా జరగాలి అంటే మీరు ఏదైతే ఇన్వెస్ట్ చేశారో అంతతోటి ప్లేస్ అవ్వాలి. అప్పుడే అది వాల్యూ ఫర్ మనీ అవుతుంది. లేదు అంతకంటే మీరు ₹1 తక్కువైనా సరే మీరు లాస్ అయిపోయినట్టే. ఇప్పుడు జాయిన్ చేసే పేరెంట్స్ అందరూ కూడా ఇప్పుడు ఇది ఆలోచించండి. మీరు ఇప్పుడు 20 లక్షలు పెట్టి చేర్పిస్తారు. రేపు నిజంగానే 20 లక్షలతోటి బయటకు వస్తాడా అంత ప్యాకేజ్ తోటి? 20 లక్షలు అంటే సిటీసీ కాదు, మళ్ళీ ఇన్ హ్యాండ్ నేను చెప్పేది. అంటే కటింగ్ అన్నీ పోను అరౌండ్ 20 ల్యాక్స్ చేతికి రావాలి. అంటే మీ ప్యాకేజ్ వచ్చేసి 30 వరకు ఉండాలి. 30 ఎల్పిఏ ఉంటే కానీ మీకు 20 ఇన్ హ్యాండ్ రాదు. మరి 30 ఎల్పిఏ ప్లేస్మెంట్ క్రాక్ చేయగలరా? ఒకసారి ఆలోచించండి. ఎందుకు చెప్తున్నానంటే, ఈ స్పెసిఫికల్లీ బ్రాండ్ అని అట్రాక్ట్ అయ్యి వెళ్ళే వాళ్ళు మోస్ట్లీ మిడిల్ క్లాసే. వీళ్ళేంటంటే డబ్బులుండి కాదు, అక్కడ చదివించాలి, బాగుంటుంది ప్లేస్మెంట్స్ అని ఆ పాయింట్లో వెళ్తారు. అప్పు తెస్తారు, అప్పు తెచ్చి మరీ పెడతారు. ఇంకా అప్పు కుదరకపోతే లోన్ పెడతారు. ఇలా కూడా చదివించే వాళ్ళు బ్రాండ్ కోసం చాలామంది ఉన్నారు. ఇదైతే కరెక్ట్ కాదు. మీరు ఇదే ఆలోచించుకోండి. ఇప్పుడు ఇదేంటంటే బీటెక్ పక్కన పెట్టండి, ఇన్వెస్ట్మెంట్. మీరు ఇంత ఇన్వెస్ట్ చేస్తున్నారు, మీకు రిటర్న్ రావాలి. మీకు రిటర్న్ ఎంత రావాలి? ఇప్పుడు 20 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే రేపు రిటర్న్ 20 లక్షలు ఇన్ హ్యాండ్ శాలరీ అంటే 30 ఎల్పిఏ తోటి బయటికి రావాలి. అంత రాగలదా? ఆలోచించుకొని ఇన్వెస్ట్ చేసుకోండి. ఇంకోటి, ఈ స్పెసిఫికల్లీ విజయవాడ గుంటూరు రీజియన్స్లోని ఇంజనీరింగ్ కాలేజెస్లో గాంజా అనేది చాలా విచ్చలవిడిగా జరుగుతుంది. ఇది నేనేదో చెప్తుంది కాదు, స్టూడెంట్స్ తోటి మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకుంది. ఈ గాంజా సప్లై కూడా ఎలా జరుగుతుంది అంటే, ఫస్ట్ ఏవైతే లోకల్ ఇంజనీరింగ్ కాలేజీలు ఉంటాయో విజయవాడ సిటీలో లోకల్ ఉంటాయి కొన్ని కాలేజెస్. అంటే విజయవాడలోని స్టూడెంట్స్ దగ్గర ఉన్న వాళ్ళు డైలీ డే స్కాలర్ కింద వెళ్ళి వస్తూ ఉంటారు. చాలా తక్కువ ఫీజు అక్కడ. ఆ కాలేజెస్లో స్టార్ట్ అవుతుంది ఎక్కువ, చాలా హెవీగా ఉంటుంది. అక్కడి నుంచి రిమైనింగ్ కాలేజెస్కి డిస్ట్రిబ్యూట్ అనేది జరుగుతుంది. ఇలా అంటే డిస్ట్రిబ్యూట్ అంటే వీళ్ళు తెలిసిన వాళ్ళు అలా పరిచయాల ద్వారా ఎక్స్చేంజ్ చేసుకోవటం. సో అలా జరుగుతుంది. ఇది విజయవాడ గుంటూరు రీజియన్లోని మ్యాక్సిమం కాలేజెస్లో ఉంది. ఇది ఇప్పుడే కాదు, లాస్ట్ 5 ఇయర్స్ నుంచి జరుగుతుంది. అరౌండ్ మనకి 2021 ఆ టైంలో స్టార్ట్ అయింది. అంతకుముందు లేదు అసలు. యాక్చువల్గా అంతకుముందు ఇంత అస్సలు లేదు. ఇప్పుడు ఆ టైం నుంచి వచ్చింది, ఇప్పటికి స్టిల్ జరుగుతూనే ఉంది. సో మీరు
స్పెసిఫికల్లీ నేను ఎందుకు చేస్తున్నా అంటే మిడిల్ క్లాస్ వాళ్ళ కోసమే. మీరు ఏదో బ్రాండ్ అని చెప్పేసి ఏదో పెట్టేయాలని పోయి మోసపోవద్దు. ఇప్పుడు అసలు బీటెక్ని ఇప్పటిదాకన్నా కొద్దో గొప్ప దేకారు. ఇప్పుడు అసలు ఎవరు కూడా దేకట్లేదు. అది లేదు, అయిపోయింది ఇంకా ఫేజ్. ఇంతకుముందు ఏంటంటే ఎంత ఎల్పిఏ తోటి ప్లేస్ అయ్యావా అని అడుగుతారు, ఎంత ప్యాకేజ్ అని. ఎందుకు అంటే ఎక్కడో చోట ప్లేస్ అవుతాడనేది ఒక గ్యారంటీ ఉంటుంది, ఇది ఈ కంపెనీ కాకపోతే ఇంకో కంపెనీ అని. కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా అవుతుందంటే ప్లేస్ అయ్యావా అని అడిగే క్వశ్చన్ వస్తుంది, ప్యాకేజ్ ఎంత అనేది తీసేసి ప్లేస్ అయ్యావా అనే క్వశ్చన్ వస్తుంది. ఎందుకు అంటే అసలు ప్లేస్ అవ్వడమే కష్టంగా ఉంది. మీకు ఎవరైనా సరే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, ఐటీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళని అడగండి. నేను చెప్పటం కాదు, నేనేదో చెప్తాను. మీకు ఉంటారుగా మీ ఫ్యామిలీలో చుట్టాలు ఎవరో వాళ్ళో వీళ్ళు అని చెప్పేసి, వాళ్ళని ఒకసారి అడగండి. వాళ్ళే చెప్తారు పరిస్థితి కొంచెం టఫ్గానే ఉంది, ఫ్యూచర్ ఇంకా టఫ్గా అవుతుందని చెప్పేసి. సో ఒకసారి ఆలోచించుకోండి. ఇన్వెస్ట్ చేస్తున్నారు, మీకు ఏముందిలే 4 సంవత్సరాలు కదా ఒకేసారి కట్టం కదా, 4 సంవత్సరాలు కదా మెల్లమెల్ల కడతాం కదా అన్న పాయింట్లో కూడా ఉంటారు. 4 సంవత్సరాలు కట్టినా 5 సంవత్సరాలు కట్టినా డబ్బు మీదే కదా, తిరిగి మీరే కదా కట్టాల్సింది. అప్పు తెచ్చిన 4 సంవత్సరాలు ఒక్కో సంవత్సరం అనుకున్నా కానీ మీ చేతిలో డబ్బులే కదా పోయేది. ఒకేసారి పోతేమి, విడివిడిగా పోతేమి మీ డబ్బులే కదా. సో ఒకసారి ఆలోచించుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, స్టే ట్యూన్.